అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంకా ట్రంప్ హత్యకు కుట్ర జరిగిందా? ఇరాన్ కుడ్స్ ఫోర్స్ కమాండర్ కాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఈ పథక రచన చేశారా అంటే అవునని అంటోంది ఇంటర్నేషనల్ మీడియా. ఐఆర్జీసీతో సంబంధాలున్న ఓ ఉగ్రవాది ఈ కుట్ర పన్నినట్లు అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. 2020లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో కాసిం సులేమానీ హత్య అయ్యాడు. ఈ హత్యకు ప్రతీకారంగా ఇవాంకా ట్రంప్ను హతమార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. కానీ అతడు ప్లాన్ అమలు చేసే లోపే అరెస్ట్ అయ్యాడని తెలియజేసింది. ముప్పై 32 మహ్మద్ బాకర్ సాద్ దావుద్ అల్ సాది కొంతకాలం క్రితం టర్కీలో అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత అమెరికాకు తరలించారు. అతడిని విచారించిన దర్యాప్తు అధికారులు కీలక విషయాలను గుర్తించారు. మహ్మద్ వద్ద ఇవాంకా కుటుంబం నివసిస్తున్న ఇంటి బ్లూ ప్రింట్ ఉందని వెల్లడించారు. ఫ్లోరిడాలోని ఆమె నివాసం ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు తెలుస్తోంది. కాసిం సులేమానీ ఇరాన్ మిలిటరీ టాప్ కమాండర్. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ ఐఆర్జీసీ విభాగం ఖుద్ ఫోర్స్కు కమాండర్గా ఉన్న సమయంలో అమెరికా అతడిని హత్య చేసింది. ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటానని మహ్మద్ బహిరంగంగానే ప్రకటించాడు. ఇరాన్ ఇరాక్ ఉగ్ర నెట్వర్క్లో అతడిది కీలక పాత్ర అని అమెరికా అధికారులు వెల్లడించారు.